కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీ కైవసమైంది. ఉత్కంఠ పరిణామాల మధ్య చైర్పర్సన్ గా తలారి గౌతమి ఎన్నికయ్యారు. మొత్తం 24 కౌన్సిలర్లు ఉండగా వైసీపీకి 11, టీడీపీకి 11 మంది కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యేల ఓట్ల మద్దతుతో టీడీపీకి 13 మంది మద్దతు తెలపగా చైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకోవడంతో పార్టీ కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. వైసీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా నిధులు తెచ్చి మున్సిపాలిటీ అభివృద్ధి చేసి చూపిస్తామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. అభివృద్ధికి అండగా నిలిచిన కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తలారి గౌతమ్ని మున్సిపల్ చైర్మన్ గా నియమించి ఆమె ఎన్నికకు మేమందరూ కూడా మద్దతు తెలిపి ఈరోజు ఆమె ఎన్నిక కావడం జరిగింది. చాలా సంతోషకరం. మనం ఎన్డీఏ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. కలిసిమెలిసి ఉండాల్సిన బాధ్యత ఉందని చెప్పడంతో మేము, మాతో పాటు ఉన్న మా నాయకులు అందరూ కూడా దాన్ని పాటిస్తూ ముందుకు అభివృద్ధి వైపు దూసుకెళ్తున్నాం. అలాంటి ప్రాంతాన్ని ప్రజల సహకారంతో, మా ముఖ్యమంత్రి గారి సహకారంతో అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి అందులో భాగంగా ఈరోజు మన చైర్మన్ గా తలారి గౌతమి గారిని ఎన్నుకోవడం జరిగింది. కళ్యాణదుర్గం అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి ఈ పరిస్థితి చూసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి కౌన్సిలర్లందరూ కూడా సంపూర్ణంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలి. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే ఈ యొక్క పట్టణం అభివృద్ధి చెందుతున్న ఆలోచనతో ఈరోజు అందరూ కూడా సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలి. ఈ పట్టణంలో కావాల్సినటువంటి అనేక మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో కల్పిస్తూ ఈ యొక్క కళ్యాణదుర్గం పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దే దాంట్లో అనేక బస్ స్టాపులు కావచ్చు, ఆర్టీసీ బస్ స్టాండ్లో వాటర్ ఫిల్టర్స్ కావచ్చు, లేకపోతే కొన్ని మండల కేంద్రాల్లో ఇంకా వాటర్ ఫిల్టర్స్ రావాల్సి ఉంది, ఆరో ప్లాంట్స్ రావాల్సి ఉంది. అన్నీ కూడా పూర్తి స్థాయిలో సంపూర్ణంగా ప్రజలకు అందించడం కోసం మేమందరూ కృతనిశ్చయంతో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ